కంపెనీ నేమ్ వచ్చేసి ఫైండర్ 2.0 అండి. ఈ కంపెనీ మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ వరంగల్ అనే పట్టణంలో మెయిన్ హెడ్ ఆఫీస్ ఉండడం జరిగింది. కంపెనీ డైరెక్టర్ ఇతను మేనేజింగ్ డైరెక్టర్ శివప్రసాద్ గారు ఇలాంటి నెట్వర్క్ కంపెనీలకి ఎన్నో ప్రాజెక్టులకి ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ గా ఉన్నారు. అంటే చాలా కంపెనీలకి సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఇచ్చారు. ఓన్ గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీనే మన ఎండి గారికి ఉండడం జరిగింది. మరి ఈ నాలెడ్జ్ తోటి ఈ కంపెనీ ఈ ఫైండర్ 2.0 అనే ప్రాజెక్ట్ అనేది ఒక 2 months బ్యాక్, ఇది 3rd month, 2 నెలల క్రితం కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 2 నెలల నుంచి చాలా సక్సెస్ఫుల్ గా డైలీ పేమెంట్స్ ఇస్తూ చాలా వండర్ఫుల్ గా రన్ అవుతున్న కంపెనీ. ఇది కంపెనీ బ్యాకప్, కంపెనీ యొక్క స్టేటస్, కంపెనీ ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా మీరు కంపెనీకి వెళ్ళాలి, చూడాలి, ఆఫీస్ కి విజిట్ చేయాలి అని అనుకుంటే కూడా మీ స్పాన్సర్స్ ని లింక్ ఎవరైతే షేర్ చేశారో, మిమ్మల్ని బిజినెస్ లోకి ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళని అడిగితే ప్రాపర్ డోర్ నెంబర్ తో సహా, అడ్రస్, మీకు లొకేషన్ తో సహా పంపించడం జరుగుతుంది. మీరు ఒకవేళ వెళ్ళి చెక్ చేసుకోవాలి, కలవాలి అని అనుకుంటే ఆఫ్టర్ జాయినింగ్ దీంట్లో ఫైండర్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీరు వెళ్ళి ఆఫీస్ అనేది విజిట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ విజన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు అసలు ఈ కంపెనీ ఎందుకు స్టార్ట్ చేశారు, ఏ విధంగా రన్ అవుతుంది కంపెనీ అనేది. నెక్స్ట్ మార్కెటింగ్ లో చాలా రకాల కంపెనీస్ ఉంటాయి. లైక్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు అవ్వచ్చు, బైనరీ కాన్సెప్ట్లు, పేర్ మ్యాచింగ్ కాన్సెప్ట్లు, క్రిప్టో కరెన్సీ అవ్వచ్చు, ఇంకేదైనా ప్లాన్లు అవ్వచ్చు. మరి అలాగే ప్రతి నెట్వర్క్ మార్కెటింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇది తెలిసిన విషయమే. మన కోసం మనం చదువులకు కావచ్చు, ఇంకేదైనా మన కోసం మనం రోజు మన డైలీ రొటీన్ లైఫ్ లో ఎన్నో రకాల ఖర్చులు చేస్తుంటాము. మన కోసం మనం కావచ్చు, ఇంకేదైనా వాటికి ఎంతో ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేస్తుంటాము. అలాగే ఇందులో కూడా మనం సంపాదించుకోవాలి అని అంటే మన కోసం మనం ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. అది ప్యాకేజెస్ రూపంలో. మరి ఈ ప్యాకేజెస్ ఎలా ఉంటాయంటే 1000 రూపాయల ప్యాకేజ్ 2000, 3000, 4000, 5000, 6000, 7000, 8000, 9000, 10,000 ఇలా మనకి 10 రకాల ప్యాకేజెస్ ఉన్నాయి. ఇందులో ఏ ప్యాకేజ్ తీసుకునైనా మనం ఈ బిజినెస్ లో స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. అది 1 time మాత్రమే. మనకి లైఫ్ టైం ఎర్నింగ్ ఉంటుంది. మళ్ళీ నెల అప్గ్రేడ్ చేసుకోవడం ఇలాంటివి ఏమీ ఉండదు. మీరు ఒకవేళ 1000 రూపీస్ ప్యాకేజ్ తీసుకొని కొంతకాలం వర్క్ చేసి మీకు ఇన్కమ్స్ వచ్చి మీరు సక్సెస్ అయిన తర్వాత ఒకవేళ మీరు అవ్వాలి అని అనుకుంటే అడిషనల్ ప్యాకేజెస్ కి రిమైనింగ్ అమౌంట్ పే చేసి 2000 ప్యాకేజ్ కానీ 3000, 4000, 5000, 10,000 ఇలాగా ఐడియా అనేది టాప్ అప్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అది ఏంటనేది నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. మనం ఏదో ఒక ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ అయితే బిజినెస్ ప్లాన్ లో ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత మనకు వచ్చే ఇన్కమ్స్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ మనకి 5 రకాల ఇన్కమ్స్ ఉంటాయి. ఫస్ట్ నాన్ వర్కింగ్ ఇన్కమ్, అంటే ఇక్కడ ఎటువంటి వర్క్ చేయకుండా, ఇవాళ రేపు వర్క్ అంటే ఏంటి, జాయినింగ్స్, రెఫరల్స్ ఇలాంటిది. ఎటువంటి జాయినింగ్స్, ఎటువంటి రెఫరల్స్ లేకుండా, ఎవరిని జాయిన్ చేయకుండా కూడా ఇందులో ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. దాన్నే డైలీ బోనస్ అంటారు. తర్వాత రెఫరల్ బోనస్ అంటే మీకు తెలుసు, జాయినింగ్స్ చేసుకున్న వాళ్ళ నుంచి, మనం రెఫర్ చేసిన వాళ్ళ నుంచి ఇన్కమ్స్ వస్తుంది. ఇది 1 ఆఫ్ ది ఇన్కమ్. ఇది వర్కింగ్ ఇన్కమ్, నాన్ వర్కింగ్ ప్లస్ వర్కింగ్. తర్వాత లెవెల్ బోనస్, మనం చేసిన వాళ్ళు కూడా టీం చేసుకుంటారు కాబట్టి వాళ్ళ నుంచి వచ్చే దాన్ని కూడా మనం లెవెల్ బోనస్ కింద మనం తీసుకునే అవకాశం ఉంది, తీసుకోవచ్చు కూడా. తర్వాత అవార్డ్స్ అండ్ రివార్డ్స్, కంపెనీలో కొన్ని అచీవ్మెంట్స్ ఉంటాయి, అవి మనం ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత, మనం అచీవ్ అయిన తర్వాత మనకి రివార్డ్స్ రూపంలో అవార్డ్స్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత 5వ ఇన్కమ్ వచ్చేసి అఫ్లేట్ ఇన్కమ్. అంటే ఏంటంటే లైక్ మనకి సోషల్ మీడియాలో
ఒక సోషల్ మీడియా పేజెస్ ఉంటాయి. అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇంకేదైనా యూట్యూబ్ కావచ్చు, ఇలాంటివి. వాటి ద్వారా కూడా మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. దీన్ని అఫ్లెట్ మార్కెటింగ్ ఇన్కమ్ అంటారు. ఇలా మనకు 5 రకాల ఇన్కమ్స్ ఫస్ట్ కంపెనీ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ డైలీ బోనస్. డైలీ బోనస్ ఏంటంటే మనం 1000 రూపాయల ప్యాకేజీలో ఉంటాము, తీసుకున్నాం మనం, మనకి డైలీ 20 రూపాయల చొప్పున. దీన్ని నాన్ వర్కింగ్ ఇన్కమ్ కూడా అనవచ్చు, నాన్ రిఫరల్ ఇన్కమ్. 20 రూపాయల చొప్పున 125 రోజులు అంటే 125 డేస్ టోటల్ మనకు వచ్చే ఇన్కమ్ ఎంత? 2500 రూపాయలు. మనం పెట్టిన ఇన్కమ్ ప్యాకేజ్ కి అంతా 1000 రూపాయలు అంటే మనకి 1500 రూపాయలు ఇక్కడ బెనిఫిట్స్ అనేది మనం తీసుకోవచ్చు. క్యాపింగ్ వచ్చేసి 2500 క్లోజ్ అవుతుంది. తర్వాత మినిమం విత్డ్రాలు మనం 300 అవ్వగానే మన వ్యాలెట్ లో డైరెక్ట్ గా బ్యాంకుకి విత్డ్రాల్ అనేది పెట్టుకోవచ్చు, మన బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. 2000 రూపాయల ప్యాకేజ్ లో రోజుకి 40 రూపాయలు చొప్పున 125 రోజు 5000 రూపాయలు టోటల్ ఇన్కమ్. 300 రూపాయలు మినిమం విత్డ్రాలు. 3000 రూపాయల ప్యాకేజ్ లో రోజుకి 60 రూపాయలు చొప్పున 7500 మినిమం 300 రూపాయలు విత్డ్రాలు. 4000 రూపాయల ప్యాకేజ్ రోజు 80 రూపాయల చొప్పున 10,000 వస్తుంది మనకి. 5000 రూపాయల ప్యాకేజ్ లో రోజుకి 100 రూపాయల చొప్పున 12,500 వస్తుంది. 6000 రూపాయల ప్యాకేజ్ 120 రూపాయల చొప్పున 15,000. ఇలాగ మనకి 10 రకాల ప్యాకేజెస్, టోటల్ గా 10 రకాల ప్యాకేజ్. ఒకవేళ మనం 10,000 రూపాయల ప్యాకేజ్ ఉంటే రోజుకి 200 రూపాయల చొప్పున 25,000 రూపాయలు. మనం 10,000 పెడితే 25,000 రూపాయలు వస్తాయి. అవి కూడా 125 డేస్ లో, 4 months లో. మినిమం విత్డ్రాల్ వచ్చేసి 1000 రూపీస్. ఇది డైలీ బోనస్ జనరేట్ ఓన్లీ ఇన్ వర్కింగ్ డేస్. అంటే మనకి సాటర్డే సండేస్ హాలిడేస్ అండి, ఆఫ్ అండి, ఆ రోజు మనకి డైలీ బోనస్ అనేది క్రెడిట్ అవ్వదు. మిగతా 5 రోజులు మనకి వ్యాలెట్ లో యాడ్ అవుతుంది. ఓన్లీ ఈ డైలీ బోనస్ మాత్రమే సాటర్డే సండే ఆఫ్ అన్నమాట, హాలిడేస్. తర్వాత న్యూ టీమ్ డైరెక్ట్ అండ్ లెవెల్ బోనస్. అంటే ఇక్కడ మనం ఎవరినైనా రెఫర్ చేస్తే, మరి మనం సెల్ఫ్ గా అయితే డైలీ 20 రూపాయలు వస్తుంది 1000 రూపాయల ప్యాకేజ్ లో. మనం ఎవరినైనా రెఫర్ చేస్తే ఒక పర్సన్ నుంచి 4 రూపాయలు రావడం జరుగుతుంది. తర్వాత 2వ లెవెల్ 3వ లెవెల్లో 2 రూపాయలు, 4 నుంచి 6 లెవెల్లో 1 రూపాయి, 7 నుంచి 10 లెవెల్లో 0.5 పైసా. ఇలా మనకి అంటే మన టీంలో ఎవరు డైరెక్ట్ గా మన రెఫరల్ ద్వారా ప్యాకేజ్ తీసుకుంటే వాళ్ళు 1000 రూపాయలు పెడితే వాళ్ళ ద్వారా మనకు కూడా 2500 రూపాయలు రావడం జరుగుతుంది. ఇలాగ మనకి 10,000 రూపాయల ప్యాకేజ్ లో డైరెక్ట్ గా మనం మనకి డైలీ బోనస్ 200 రూపాయలు వస్తుంది. ఎవరినైనా రెఫర్ చేసి ఆ పర్సన్ నుంచి 40 రూపాయలు, 2, 3 లెవెల్ నుంచి 20 రూపాయలు, 4 నుంచి 6 లెవెల్ 10 రూపాయలు, 7 నుంచి 10 లెవెల్ నుంచి 5 రూపాయలు. ఇలా మనకి రావడం జరుగుతుంది. డైరెక్ట్ గా మనం ఎంతమందిని రెఫర్ చేసుకుంటే అంతమంది నుంచి 4 రూపాయలు రావడం జరుగుతుంది. 10,000 రూపాయల ప్యాకేజ్ ఎంతమందిని రెఫర్ చేస్తే అంతమంది నుంచి 40 రూపాయలు రావడం జరుగుతుంది. టీం నుంచి 20 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు, 4 రూపాయలు, 2 రూపాయలు, 1 రూపాయి ఇలాగా మనకి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం 10 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవాలి అని అంటే ఇక్కడ చూసారా మీరు, 2 or 3, 4 to 6, 7 to 10, మరి 10 లెవెల్స్ మనకి ఇన్కమ్ ఇస్తుంది. మరి 10 లెవెల్స్ ఇన్కమ్ మనం క్వాలిఫై అవ్వాలి అంటే మినిమం మనం 10 మందిని డైరెక్ట్ గా రెఫర్ చేసి ఉండాలి. 10 మందిని మనం డైరెక్ట్ గా రెఫరల్ చేస్తే డైరెక్ట్ అండ్ లెవెల్ బోనస్ ఫర్ 50 డేస్ 50 రోజులు వస్తుంది. మన సెల్ఫ్ ఇన్కమ్ ఏమో 125 రోజులు వస్తే టీం నుంచి వచ్చే ఇన్కమ్ 50 రోజులు వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రీటాప్ అప్. ఇక్కడ మనం 1000 రూపీస్ ప్యాకేజ్ తీసుకొని 125 డేస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఐడి అనేది మనం రీటాప్ అప్ చేసుకోవచ్చు, మళ్ళీ 1000 రూపాయలతోటి. అప్పుడు మనకి డైలీ 10 రూపాయల చొప్పున సెల్ఫ్ గా నాన్ వర్కింగ్ లో 225 రోజులు 2250 రూపాయలు రావడం జరుగుతుంది. అలా 2000 రూపాయల ప్యాకేజ్ లో 20 రూపాయల చొప్పున, 3000 రూపాయల ప్యాకేజ్ లో 30 రూపాయల చొప్పున, 4000 ప్యాకేజ్ లో 40 రూపాయలు, 5000 50, 6000 60, 7000 70, 8000 80, 9000 90, 10,000 100 రూపాయలు. ఇలాగ మనకి 225 డేస్
రీటాపప్ అయిన తర్వాత అంటే మళ్ళీ మన ఐడి రీటాపప్ చేసుకుంటాం. మళ్ళీ సేమ్ డైలీ బోనస్ జనరేట్ ఓన్లీ వర్కింగ్ డేస్, సాటర్డే సండే ఆఫ్ అన్నమాట. ఇలాగ మనకి మన ఐడి మనం రీటాపప్ చేసుకుంటే సెల్ఫ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రీటాపప్ టీమ్ డైరెక్ట్ అండ్ లెవెల్ బోనస్. మరి మనం రీటాపప్ చేసుకుంటే మరి మన కింద ఉన్న టీం వాళ్ళు కూడా ఫ్యూచర్ లో 125 డేస్ వాళ్ళకి సెల్ఫ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రీటాపప్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళ నుంచి కూడా మనకి డైలీ 10 రూపాయలు వస్తే మనం రీటాపప్ చేసుకున్నందుకు టీం నుంచి 4 రూపాయలు, 2 లెవెల్ 3 లెవెల్ నుంచి 2 రూపాయలు, సేమ్ 4, 6 నుంచి 1 రూపాయి, 7, 8 నుంచి 0.5 పైసా, 2250 రూపాయలు రావడం జరుగుతుంది. మరి ఇలాగా 1వ ప్యాకేజ్ నుంచి 10వ ప్యాకేజ్ వరకు 10,000 రూపాయల ప్యాకేజ్ టీం మనం డైరెక్ట్ గా మనకి డైలీ 100 రూపీస్ క్రెడిట్ అయితే టీం నుంచి డైరెక్ట్ మెంబర్స్ నుంచి 40 రూపాయలు చొప్పున, ఎంతమంది ఉంటే అంతమంది నుంచి 40 రూపాయలు చొప్పున, 2వ లెవెల్ 3వ లెవెల్లో ఎంతమంది ఉంటే అంతమంది నుంచి 20 రూపాయలు చొప్పున, 4 నుంచి 6 వరకు 10 రూపాయలు చొప్పున, 7 నుంచి 10 వరకు 5 రూపాయలు చొప్పున మనకి టీమ్ లెవెల్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ అంతేనండి. మనం 10 డైరెక్ట్ రిక్రూట్ ఫర్ 10. నెక్స్ట్ వచ్చేసి మనకి అడిషనల్ గా 1000 రూపీస్ 10,000 రూపీస్ ప్యాకేజ్ వరకు మనకి ఆ ప్యాకేజెసే కాకుండా 25,000 రూపాయల ప్యాకేజ్ నుండి 5 లక్షల రూపాయల ప్యాకేజ్ వరకు కూడా మనకి ప్యాకేజెస్ అనేది అందుబాటులో ఉన్నాయి. అడిషనల్ ప్యాకేజెస్ అన్నమాట. ఇవి కూడా చూడండి, 25,000 రూపాయల ప్యాకేజ్ తీసుకుంటే మనకి డైలీ 225 రూపాయల చొప్పున 225 రోజులు 250 రూపాయల చొప్పున రావడం జరుగుతుంది. మన టోటల్ ఇన్కమ్ ఎంత? 25,000 పెడితే 56,250 రూపాయలు మన టోటల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. మరి 5 లక్షల రూపాయల ప్యాకేజ్ లో 225 రోజులకు కాను మనకి డైలీ బోనస్ 5,000 రూపాయల చొప్పున 11,25,000 రూపాయలు రావడం జరుగుతుంది. మనం 5 లక్షలు పెడితే 11,25,000 రూపాయలు. మీరు ఒకవేళ 5 అడిషనల్ ప్యాకేజెస్ కావాలి అని అంటే తీసుకోవచ్చు. 25,000 ప్యాకేజ్ కానీ, 50,000 ప్యాకేజ్ కానీ, 75,000, లక్ష, ఇలాగా 5 లక్షల వరకు ఒకవేళ మాకు కంపెనీ మీద ట్రస్ట్ ఉంది, ఫ్యూచర్ లో మేము ఇన్వెస్ట్ చేసుకుంటాము అని అనుకుంటే ఈ పెద్ద ప్యాకేజెస్ అన్ని మనం తీసుకోవచ్చు. లేదంటే మనం 1,000 రూపీస్ టు 10,000 ప్యాకేజ్లలో మనం తీసుకొని బిజినెస్ అనేది చేసుకుంటూ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సేమ్ ఇది కూడా డైలీ బోనస్ జనరేట్ ఓన్లీ ఇన్ వర్కింగ్ డేస్, సాటర్డే సండే బ్యాంకింగ్ హాలిడేస్. కాబట్టి మనకి సాటర్డే సండే అనేది ఈ డైలీ బోనస్ అనేది జనరేట్ అవ్వడం జరగదు. అయిపోనే మనకి 225 డేస్ వస్తుందండి, ఆ 2 రోజులు తీసేసే. నెక్స్ట్ ఇక్కడ అడిషనల్ ప్యాకేజెస్ కూడా డైలీ అండ్ లెవెల్ బోనస్. మనం డైలీ 250 రూపాయలు, 25,000 రూపాయల ప్యాకేజ్ లో 250 రూపాయలు వస్తే డైరెక్ట్ మెంబర్ నుంచి 100 రూపాయల చొప్పున రావడం జరుగుతుంది. ఇక్కడ అడిషనల్ ప్యాకేజెస్ కి ఏంటంటే 100 డేస్ ఇచ్చారు. ఇది కూడా సేమ్, మనం 10 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవాలంటే 10 డైరెక్ట్స్ ఉండాలి, 10 మందిని డైరెక్ట్ రెఫర్ చేసి ఉండాలి. బోనస్ ఫర్ 100 డేస్ అంటే చిన్న ప్యాకేజీలలోనే మనకి 50 రోజులు ఇస్తే, ఈ పెద్ద ప్యాకేజీలలో మనకి 100 డేస్ ఇస్తున్నారు టీం నుంచి వచ్చే ఇన్కమ్. నెక్స్ట్ వచ్చేసి మనకి అఫ్లేట్ మార్కెటింగ్ ఇన్కమ్. మనం ఇందాక చెప్పుకున్నట్లు ఈ అఫ్లేట్ మార్కెటింగ్ ఇన్కమ్ అనేది త్వరలో రాబోతుంది. అది వచ్చిన తర్వాత మనం దాని గురించి డిస్కస్ చేద్దాము, ఎలా ఇస్తారు, ఎంత ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు అనేది. నెక్స్ట్ వచ్చేసి అఫ్లేట్ మార్కెటింగ్ ఇన్కమ్ ఎలా ఉండబోతుంది, ఒక చిన్న చార్ట్ ఇచ్చారు ఇక్కడ. ఫస్ట్ లెవెల్ కమిషన్ 50%, సెకండ్ లెవెల్ 10%, 5%, 4, 3, 2, 2, 2, 1, 1. ఇలాగ మనకి లెవెల్స్ చార్ట్ లో కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన కంపెనీ యొక్క న్యూస్ అండ్ అప్డేట్స్. అవేంటదంటే ఇంట్రడ్యూసింగ్ యాక్టివేషన్ వ్యాలెట్. యాక్టివేషన్ వ్యాలెట్ అంటే ఏంటంటే మనం సంపాదించుకున్న ఇన్కమ్ ఏదైతే ఉందో డైలీ బోనస్ అవ్వచ్చు, టీమ్ బోనస్ అవ్వచ్చు, మనకు ఒక వ్యాలెట్స్ ఉంటాయి. ఆ వ్యాలెట్ లో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ వ్యాలెట్ లో మనకు ఒక 1000 రూపాయలు ఉన్నాయి అంటే మన టీం నుంచి ఎవరైనా సార్ ఈ రోజు నేను ఒక ఐడి రిజిస్ట్రేషన్ చేశాను నా అండర్ లో, ఈ ఐడి యాక్టివేషన్ చేయండి అని మనకు పంపిస్తే మన దగ్గర ఉన్న ఫండ్ తోటి మనం ఐడి అనేది యాక్టివేషన్ చేయొచ్చు. ఓకేనా. మనకి ఇంకొక విషయం ఏంటంటే త్వరలో మన వెబ్సైట్ లో యూపీఐ క్యూఆర్ కోడ్ అనేది రాబోతుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఐడీలు యాక్టివేషన్ చేయాలి అని అంటే స్పాన్సర్స్ కి మీరు మాకు పంపిస్తే మేము కంపెనీకి పంపిస్తాము. కంపెనీ వాళ్ళు ఐడీలు అనేది యాక్టివేట్ చేయడం జరుగుతుంది. మనకి అతి త్వరలో వెబ్సైట్ లోనే క్యూఆర్ కోడ్ రాబోతుంది అనమాట. సెల్ఫ్ గా ఎవరి ఐడి వాళ్ళే, కొత్త వాళ్ళు కూడా కావచ్చు. మనం జస్ట్ రెఫరల్ లింక్ పంపిస్తే మన రెఫరల్ లింక్ మీద వాళ్ళ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళే ఐడిలోనే పేమెంట్ చేసి వాళ్ళ ఫోన్ పే, గూగుల్ పే నుండి వాళ్ళ ఐడి వాళ్ళే యాక్టివేషన్ చేసుకునే విధంగా కంపెనీ మనకి అతి త్వరలో అప్డేట్ అనేది తీసుకురాబోతుంది. నెక్స్ట్ ఎవ్రీవన్ కెన్ యాక్టివేట్ విత్ యాక్టివేషన్ వ్యాలెట్ క్రెడిట్స్. ప్రతి ఒక్కరూ కూడా ఈ యాక్టివేషన్ క్రెడిట్స్ అనేది యాక్టివేషన్ వ్యాలెట్ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అవైలబుల్ సెల్ఫ్ వ్యాలెట్ టు యాక్టివేషన్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్. అంటే మనం డైలీ బోనస్, మనకి సెల్ఫ్ గా డైలీ బోనస్ వస్తుంది చూసారా, అది కూడా మనం యాక్టివేషన్ వ్యాలెట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. తర్వాత ట్రాన్స్ఫర్ మినిమం 500 ట్రాన్సాక్షన్ చార్జెస్ 10%. మన వ్యాలెట్ లో మినిమం ఒక 500 రూపాయలు ఉంటే మన వ్యాలెట్ కి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి 10% డిడక్ట్ అవుతుంది. అవైలబుల్ వ్యాలెట్ టు అదర్ పర్సన్ యాక్టివేషన్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్. అంటే మన దగ్గర ఫండ్ ఉంది, మన టీం వాళ్ళు సార్ నాకు ఒక 1000, 2000, 3000 ఫండ్ పంపించండి, నాకు ఐడీలు యాక్టివేషన్ చేసుకోవాలి అని అంటే నా దగ్గర ఫండ్ ఉంది నేను ఇస్తాను అని మన టీం వాళ్ళకి, మన దగ్గర ఉన్న ఫండ్ మనం టీం వాళ్ళకి కూడా సేల్ చేసుకోవచ్చు. అంటే ఐడి టు ఐడి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ట్రాన్స్ఫర్ మినిమం ఐడి టు ఐడి మన సెల్ఫ్ గా మనకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే 500 ఉండాలి. అదర్ ఐడీస్ కి, టీమ్ ఐడీస్ కి వ్యాలెట్ కి ట్రాన్స్ఫర్ చేయాలంటే మినిమం 1000 రూపీస్. చార్జెస్ 10% డిడక్షన్ అవుతుంది. తర్వాత న్యూ ప్యాకేజెస్ ఇంట్రడ్యూస్డ్. మీకు చెప్పాను కదా 25,000 రూపాయల ప్యాకేజ్ నుంచి 5 లక్షల రూపాయల ప్యాకేజ్ వరకు కూడా మనకి న్యూ ప్యాకేజెస్ అనేది కంపెనీ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. డైలీ ఐఎంపిఎస్ అండ్ నెఫ్ట్ విత్డ్రాల్. అంటే ప్రతిరోజు మనకి ఐఎంపిఎస్ విత్డ్రాల్ ద్వారా లేదంటే ఏమైనా బ్యాంకు సర్వర్, ఏమైనా మన బ్యాంక్స్ కావచ్చు, బ్యాంక్ సర్వర్ ఇష్యూ ఏమైనా ఉంటే నెఫ్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ కి పేమెంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరికి సంపాదించుకున్న ప్రతి ఒక్కరు, విత్డ్రాల్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి అదే రోజు 24 hours లో మన బ్యాంకుకి అమౌంట్ అనేది క్రెడిట్ చేసే విధంగా కంపెనీ అనేది తీసుకోవడం జరిగింది. ఈచ్ ప్యాకేజ్ హ్యావ్ డిఫరెంట్ విత్డ్రాల్ లిమిట్. అంటే ప్రతి ఒక్క ప్యాకేజ్ కి, ఒక్కొక్క ప్యాకేజ్ కి ఒక్కొక్క విత్డ్రాల్ లిమిట్ ఉంటుంది. అంటే 1000 రూపీస్ ప్యాకేజ్ వాళ్ళు ఇంత మాత్రమే విత్డ్రాల్ పెట్టుకోవాలి అనేది, ఇలా ఇంత నుంచి ఇంతవరకే పెట్టుకోవాలని లిమిట్ ఉంటుంది. ప్రతి ఒక్క ప్యాకేజ్ కూడా విత్డ్రాల్ లిమిట్ ఉంటుంది అనమాట ప్యాకేజ్ ని బట్టి. తర్వాత డైలీ 12 PM to 3 PM ఐఎంపిఎస్ నెఫ్ట్ క్రెడిట్ ఇన్ 24 hours. అంటే మనకి మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు మనం విత్డ్రాల్ పెట్టుకుంటే మన బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ చేయడం జరుగుతుంది. సాటర్డే, సండే హాలిడే. 15% ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఆన్ విత్డ్రాల్. మన బ్యాంకుకి ఇందాక వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే, అలాగే అదర్ పర్సన్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తే ఎంత అయితే ఛార్జెస్ పడుతుందో దానికి కొంచెం ఎక్కువగా మనం బ్యాంకుకు విత్డ్రాల్ పెట్టుకుంటే 15% ఛార్జెస్ అనేది పడడం జరుగుతుంది. ఐఎంపిఎస్ ఆర్ విత్డ్రాల్స్ ఆర్ ట్రాన్స్ఫర్ విత్ ఇన్ 24 hours. 24 గంటల్లో ఎవరి పేమెంట్ వాళ్ళకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి. ఫర్ ఈచ్ డైరెక్ట్ విల్ బి ఓపెన్ 1 level. ప్రతి ఒక్క డైరెక్ట్ మెంబర్ ని మనం రిఫర్ చేస్తూ ఉంటే మనకి ఒక్కొక్క లెవెల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనం 10 levels ఇన్కమ్ తీసుకోవాలంటే 10 డైరెక్ట్స్ ఇచ్చుకోవాలి. 10 మందిని మనం రెఫర్ చేయాలి. నేను ఎవరిని రెఫర్ చేయను సార్, నాకు తక్కువ ఇన్కమ్ వచ్చినా చాలు,
నేను సెల్ఫ్ గానే ఒక 1000 రూపాయలు 5000 10,000 25,000 ఎంతో కొంత నేను పెట్టుకుంటాను అనంటే ఓన్లీ సెల్ఫ్ ఇన్కమే మనం తీసుకునే అవకాశం ఉంటుంది. టీమ్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్ ఇవన్నీ మనం తీసుకునే అవకాశం ఉండదన్నమాట. ఇది టోటల్ గా మన ప్లాన్ కాన్సెప్ట్ అన్నమాట. ఇక్కడ మనకు ఒక డిస్క్లైమర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇవి ఒక వాన్స్ అన్నమాట. కంపెనీలో ఏమేం చేయకూడదు, ఏమేం చేయాలనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇప్పటి వరకు మనం ప్లాన్ విన్నాము. మీకు మైండ్ లో ఒక డౌట్ అనేది రావచ్చు. అది ఏంటంటే మీకు వచ్చే డౌట్ కూడా నేనే చెప్తాను. మేము ఇలాంటి మార్కెటింగ్ కంపెనీలు చాలా విన్నాము, చూసాము, చేశాము అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఎస్, నేను కూడా ఈ నా దాదాపుగా 9 ఇయర్స్ నేను నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చి ఈ 9 ఇయర్స్ గా ఎన్నో కంపెనీలు చేశాను, ఎన్నో కంపెనీలు చూశాను. కానీ మనం చేసిన కంపెనీలన్నీ కూడా, మనం చూసిన కంపెనీలన్నీ కూడా వేరే వేరే కంట్రీస్ కావచ్చు, వేరే వేరే రాష్ట్రాలే కావచ్చు. కానీ ఈ కంపెనీ యొక్క స్టేటస్ స్టాండర్డ్స్ అనేది నేను ముందుగానే చెప్పాను మీకు. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో, మన వరంగల్లో ఉన్న కంపెనీ, మన తెలంగాణలో. వీళ్ళు కూడా ఒక విజన్ తోటి, ఎంతో నాలెడ్జ్ తోటి ఈ కంపెనీ అనేది లైఫ్ టైం కాదు, ఎక్కువ కాలం, కొన్ని సంవత్సరాల పాటు ఉండే విధంగా స్టాండర్డ్స్ తోటి ఈ ప్లాన్ డిజైన్ చేసి మన ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు అదర్ ప్లాన్స్ కి మన ప్లాన్స్ కి డిఫరెన్సెస్ మీకు మన ప్లాన్ లోనే అర్థమై ఉంటుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ నేను ఫస్ట్ స్లైడ్ ఓపెన్ చేస్తా. మీకు వచ్చిన డౌట్ నేను ఇక్కడ మీకు వచ్చే డౌట్ లో, మీ మైండ్ లో మెదిలే డౌట్ నేను ఇక్కడ క్లియర్ చేస్తా. అదేంటంటే ఇక్కడ మనం 1000 రూపాయలు పెట్టాం, రోజుకి 20 రూపాయలేనా? నేను 1000 రూపాయలు పెడితే నాకు రోజు 20 అయినా ఇచ్చేది కంపెనీ అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఎస్ అండి, నేను ఈ రోజు 1000 పెడితే 500 ఇస్తాను కంపెనీ చెప్పట్లా. ఈ రోజు 1000 పెడితే 500 ఇస్తా, రేపే చేస్తాను కంపెనీ చెప్పట్లా. లాంగ్ టర్మ్ ఉండాలి. నా కంపెనీలో లాంగ్ టర్మ్ ఇన్కమ్ సంపాదించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అది కొంచెం లేట్ పీరియడ్ అయినా అనే ఉద్దేశం మీద కంపెనీ అనేది ఎక్కువ కాలం ఉండే విధంగా ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. నేను స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది నెట్వర్క్ లీడర్తో మాట్లాడుతున్నారు. వాళ్ళు అడిగే క్వశ్చన్ ఇదే, అదేంటి సార్ మనం 1000 పెడితే రోజు 20 అయినా ఇచ్చేది, మనం 10,000 పెడితే రోజు 200 అయినా ఇచ్చేది అని అంటున్నారు. మరి ఇక్కడ డేస్ ఎంత కాలం ఇస్తున్నారు, మనకి టీమ్ ఇన్కమ్ ఎంత ఇస్తున్నారు? మన కంపెనీలో చాలా మంది, మీకు కింద పేమెంట్ ప్రూఫ్ కూడా చూసా, ఒక్క రోజు ఇన్కమ్ 11,000 చిల్లర. మల్టిపుల్ ఐడీస్, ఒక్కళ్ళ పేరు మీద 3 ఐడీలు 5 ఐడీలు 10 ఐడీలు కూడా వేసుకోవచ్చు. అలా వేసుకున్న వాళ్ళు రోజుకి 50,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు రోజుకి. కాబట్టి ప్లాన్ అర్థం చేసుకోండి. మీరు ప్రతి ఒక్కరు కూడా మీ టీం వాళ్ళకి ఏమైనా డౌట్స్ వచ్చినా క్లియర్ చేయండి. మనం తెలుసుకొని మనం 10 మందికి 100 మందికి చెప్పొచ్చు. ఫస్ట్ మనకే తెలియకపోతే ఒక్కళ్ళకు కూడా మనం చెప్పలేం అర్థమయ్యే విధంగా. ఈ కంపెనీలో ఎవరిని కూడా ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరిని కూడా మీరు జాయిన్ అవ్వండి అని ఫోర్స్ చేయాల్సిన అవసరం ఎవరికి కూడా లేదు. ఎవరికైతే ఇన్కమ్ కావాలి, ఎవరైతే సంపాదించుకోవాలి, ఎవరైతే లైఫ్ లో సక్సెస్ అవ్వాలి, మన గోల్స్ ఫుల్ఫిల్ అవ్వాలి, మన ఫ్యామిలీ, మనం ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అనేది మనకు కలిగి ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ కంపెనీలోకి రండి, వస్తారు, సంపాదించుకుంటారు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు వచ్చారు, సంపాదించుకుంటున్నారు కూడా. ఇది టోటల్ గా నేను చెప్పే ఫైనల్ వర్డ్స్. థ్యాంక్ యూ. ఇంతసేపు మీరు మీ టైంని కేటాయించి మీకోసం మీరు ఈ టైం స్పెండ్ చేసుకున్నందుకు మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో, మెసేజ్ బాక్స్ లో మీ మెసేజ్ టైప్ చేయండి. నేను మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను. ఇంకా మనకి 10 మినిట్స్ టైం ఉంది. మీ డౌట్లు అన్ని కూడా నేను క్లియర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన కో లీడర్స్, అంటే మన ఇందులో సీనియర్ లీడర్లు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి టైం ఇద్దాం.